హలో అండి, నమస్తే. మనం తినే ఆహారం వండేవాళ్ళు, చేసే ప్రదేశం, ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసే వంట గిన్నెలు, వాడిన పదార్థాలు, ఇవన్నీ దగ్గర నుంచి మన ఆలోచనల మీద, మన మనసు మీద, మన దేహం మీద, మనం చేసే పనుల మీద ఎఫెక్ట్ చేస్తుంది. మీకు తెలుసా? ఒక స్టోరీ మీరు వినే ఉంటారు. ఒక శిష్యుడు దగ్గరికి వాళ్ళ గురువు గారు భోజనానికి వెళ్తారు. ఆ శిష్యుడు ఆయనకు ఆ రాత్రిపూట భోజనం పెడతారు. భోజనం పెట్టాక ఆయన గురువు గారు ఎందుకో విపరీతమైన వర్షం పడడం వలన అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆయన అక్కడ రెస్ట్ తీసుకుంటారు. మర్నాడు పొద్దున ఆయన లేచాక ఆయన శిష్యుడిని అడుగుతారు, నువ్వు పెట్టిన భోజనం నాకు నువ్వు దొంగతనం చేసిందా అని. అవునని చెప్తాడు శిష్యుడు. ఎందుకంటే ఆయనకు అర్థమవుతుంది అనమాట. ఆయన భోజనం చేసి పడుకున్న తర్వాత ఆయనకి ఆలోచనలో అక్కడున్న ధనం ఉంటే దాన్ని ఎలాగైనా తీసుకోవాలి, ఎలా అయినా తీసుకోవాలని ఒక విపరీతమైన ఆలోచన వస్తుంది అనమాట. ఆయనంత సదాచార్యాన్ని పాటించే గొప్ప గురువు ఆయనకు ఆలోచన వచ్చిందంటే ఆయన తన దివ్య దృష్టిలో తెలుసుకున్నారనమాట. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఆయన పెట్టిన ఫుడ్ దొంగతనం చేసిన ఫుడ్ తిన్నారు ఆయన. సో దానివల్ల ఆయన ఆలోచనలే మారిపోయి దొంగతనం వరకు వెళ్ళిపోయేంత ఆలోచనలు వచ్చాయి. చూసారా భోజనం ఎంతటి దీన్ని చెడు తెచ్చిపెడుతుందో. అండ్ ఈ రోజుల్లో అండి సిటీలు అవి విస్తరించిపోయాయి. శ్మశానాల్లో కూడా అపార్ట్మెంట్లు, వంటిళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఆ వండే ప్రదేశాలు, ఆ ప్రదేశంలో గనక ఇంతకు ముందు క్రిమేషన్ లాంటివి జరిగిన, క్షుద్ర పూజలు జరిగిన, చెడు బాత్రూమ్స్కి వాటికి వెళ్ళడం జరిగిన, పుర్రెలు అవి ఏవేవో ఉంటాయండి ఆ ప్రదేశాలు. ఎందుకు ఎక్కడ పడితే అక్కడ వంట చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయకూడదండి. మెయిన్ పూర్వకాలం అయితే అస్సలు చేసేవాళ్ళు కాదు. అందుకని ఆ ప్రదేశాల్లో చేసిన వంట మనల్ని సర్వనాశనం చేస్తుంది, మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుందండి అది. అందుకని తినకూడదు. అండ్ వాడిన గిన్నెలు, అదే గిన్నెల్లో వాళ్ళ ఆలోచనలు చేసేటప్పుడు, సపోజ్ ఇప్పుడు నేను వంట చేస్తున్నాను అనుకోండి, నాకు ఏదన్నా మంచి జరిగితే నేను ఎంత హ్యాపీగా వంట చేయలేదు, సాడ్ జరిగింది, లేదా ఎవరితో పోట్లాడారు, కొట్టుకుని వచ్చారు, వాళ్ళని ఎలాగైనా ఇలాంటి భయంకరమైన ఆలోచనలతో చేసే వంట విపరీతమైన అనర్థాలని తెచ్చిపెడుతుంది. అందుకనే వంట చేసేటప్పుడే పవిత్ర ప్రదేశం ఉండాలి. ఇంట్లో అన్నిటికన్నా పవిత్ర ప్రదేశం ఏదో తెలుసా అండి? వంటిల్లు, తర్వాత దేవుడిల్లు. ఎందుకంటే చేసిన వంటే కదా దేవుడికి కూడా నైవేద్యం పెడతాం మనం. అందుకని వంట చేసేటప్పుడు ఆ ప్రదేశంలో భగవంతుడి అనుగ్రహంతో, భగవంతుడి ధ్యానంతో, ఆయన పాటలు, ఆయన శ్లోకాలు, ఆయన ఫోటోలు, అమ్మవారు, మీ ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడిని, ఆయన్ని చూస్తూ, ఆయన్ని స్మరిస్తూ చేసిన వంట ప్రసాదమై మనల్ని విపరీతమైన ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని కూరుస్తుందండి. అందుకే కొంచెం తిన్నా సరే మీ పూర్వీకులు ఏది తింటున్నారో దాన్ని కొంచెం చక్కగా వేడిగా టైంకి తిన్నారనుకోండి, మీ అంత హెల్దీ పర్సన్స్ ఇంకోటి లేరండి. ఇంకోటి చెప్పండి, ఏది తిన్నా 100 ఏళ్ళు బతకరు కదా. అందుకనే తినేదేదో చక్కగా తినటం, తిన్నదానికి చక్కటి పని చేయడం, ఒకళ్ళకి సాయం చేయటం, మంచి ఆలోచనలతో ఉండడం, 10 మందికి పెట్టడం. మీ భోజనం చేసే టైంకి సపోజ్ ఒక ప్లంబర్ వచ్చాడు, లేదా ఒక కార్పెంటర్ వచ్చాడు, లేదా ఒక ఇది వచ్చాడు, మీకు తోచినంత వాళ్ళకి ఆఫర్ చేయండి. ఎంత హ్యాపీ, మీరు ఒక 1 కోటి రూపాయలు వచ్చినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వండి. అంత ముద్ద అన్నం పెట్టారంటే ఫుల్ హ్యాపీ. అసలు మీ ఇంటికి ఎవరూ రాలేదు, మీరు వంట చేసుకున్నారు, భోజనం చేయబోతున్నారు. అంత అన్నం ఒక కాగితంలో పెట్టుకొని చేసిన పదార్థం అందులో వేసుకుని పైకి వెళ్ళి పెట్టండి. పక్షులో, కాకులో తింటాయి. మీ పెద్దవాళ్ళకి దండం పెట్టుకొని ఒక కప్పులోనో ఒక మగ్గులోనో నీళ్లు పోసి పైన పెట్టండి. ఎంత హ్యాపీనెస్ వస్తుందో అసలు. పెట్టకపోతే పాపం ఎవరికైనా అండి, డబ్బున్న వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎవరికైనా సరే ఆకలి ఒకటేనండి. 12 అయిందంటే ప్రతి వాళ్ళకి ఆకలేస్తుంది. అన్నం పెట్టే విషయంలో మాత్రం ఆలోచించక్కర్లేదండి. తినే విషయంలో ఆలోచించాలి, పెట్టే విషయంలో మాత్రం ఆలోచించకూడదు. మీకు తోచింది పెట్టండి. ఎవరింటికి వచ్చినా కాస్త మంచి నీళ్ళు, మజ్జిగో మీకు తోచింది ఇవ్వచ్చు. మొన్న మా ఇంటికి ఒక పెయింటర్ వచ్చారు. నేను అని పాపం బాగా ఎండగా కొంచెం చల్లటి నీళ్లు తీసుకెళ్ళిస్తే, మేడం ఆజ్కల్ పానీ బీ నైదేరా, పానీ బీ ఖరీద్ రే బోల్కే నైదేరా అని చెప్తున్నారు ఆయన. నీళ్లు కూడా అడగరు మేడం, అసలుకి ఎక్కడ నీళ్ళు. అందరూ అలా ఉండరండి, చాలా
చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అలా కాదు. బట్ ఇవి ఆఫర్ చేస్తే మీరు ఏం చెప్తే అదే వింటారు, మీ మాటే వింటారండి, అంత మంచిగా ఉంటారు. రిలేషన్ మెయింటైన్ చేయాలంటే భోజనాలండి, చక్కటి భోజనం పెట్టడం. ఎవరినైనా పిలిస్తే కూడా అంతే ప్రేమతో చేయాలి. పూర్వకాలం ఎంతెంత మందికి వంటలు చేసేవాళ్ళు, బట్ ఈ రోజుల్లో ఎవరు వస్తుంటే అమ్మో వంట చేయాలని, ఒక వంట అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. కాబట్టి అలా కాకుండా మంచి ఆలోచనలతో, ఈవెన్ కూరగాయలు తెచ్చుకున్న దగ్గర నుంచి, వంట చేసిన దగ్గర నుంచి, వండే దగ్గర నుంచి, వడ్డిచ్చే దగ్గర నుంచి, పెట్టే దగ్గర నుంచి కూడా అండి, తిడుతూ చిరాకుగా విసుగ్గా ఆర్గ్యుమెంట్స్తో భోజనం చేయటం, చిరాకుగా చేయటం, తిట్టుకుంటూ చేయటం, ఆ భోజనం మీకు అసలు ఏమాత్రం బలం రాకపోగా రోగాలు తెచ్చిపెడుతుంది. ఇది నేను బాగా అబ్జర్వ్ చేశానండి. మా పూర్వకాలం ఇదే చెప్పేవాళ్ళు. అందుకని ఎక్కడైనా భోజనం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని భోజనం చేయండి. చెట్ల కింద, ఆ తర్వాత రోడ్ల మీద టెంట్లేసి ఎక్కడ పడితే అక్కడ భోజనం తింటున్నారు కదా. పూర్వకాలం భోజనం ఎక్కడ పడితే అక్కడ తినేవాళ్ళు కాదండి. ఏ టైంకి పడితే ఆ టైంకి, ఎక్కడ పడితే అక్కడ ఎవరు వండితే తింటాం, అలా అస్సలు తినేవాళ్ళు కాదండి. దీనివల్ల సగం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నేను ఇందాక న్యూస్ చూస్తుంటే ఒక చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయి ఓన్లీ ఫ్రూట్స్ తినడం వల్ల అమ్మాయి చనిపోయిందని నేను విన్నా. చాలా బాధేసింది అనమాట. ఈవెన్ సోషల్ మీడియా ఏదైనా కానివ్వండి, ఇది తినండి అది తినండి, కొంతమంది మొలకలు, కొంతమంది ఫ్రూట్స్, కొంతమంది జ్యూసెస్, అసలు ఎన్ని రకాలు చెప్తున్నారో ఫాస్ట్ ఫుడ్ గురించి. ఇవన్నీ కూడా పూర్వకాలం అండి, ఏ వాతావరణానికి ఏ దేశానికి అనుకూలంగా వాళ్ళ ఫుడ్ పెట్టుకున్నారు కదా. సో అవి తిన్నప్పుడే వాళ్ళు హెల్తీగా ఉంటారు. సపోజ్ ఇటాలియన్ ఫుడ్, వాళ్ళకి అక్కడ పాస్తా అవన్నీ వాళ్ళకి అక్కడ వేడి, ఆ తర్వాత ఏది ఇది ఉండదు కాబట్టి వాళ్ళ కారాలు అవి తినలేరు. ఆ ఫుడ్ మీరు ఇక్కడ తినారంటే మనం తొందరగా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి అన్ని పట్టేసుకుంటాయి మనకి. సో దాన్ని బట్టి ఒకవేళ మీరు ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలంటే ఒక పని చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు, మీ నాయనమ్మలు వాళ్ళు ఉంటారు కదండి, అసలు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఏం తిన్నారు, అప్పట్లో ఎలా ఉన్నారు, ఏం చేశారు, అవన్నీ. హెల్తీగా ఉండటానికి మెయిన్ కారణం చెప్పనా అండి, చక్కటి వేడి వేడి ఫుడ్, కొంచెం ఫుడ్ టైంకి తినడము, ఈ పనులు చేస్తే చాలండి. ఇంకోటి, మీరు ఎంత ఫుడ్ తింటారో అంత పని చేయండి అంతే. మీరు ఎక్కడ ఏం తిన్నా కూడా ఎప్పుడు హెల్తీగా ఉంటారండి. ఇంత తినేసేసి, చాలా ఎక్కువ తినేసి ఆ తర్వాత ఖాళీగా కూర్చునే ఉద్యోగాలు ఇవి చేస్తే మాత్రం మళ్ళీ ఫ్యాట్ ప్రాబ్లం వచ్చేస్తుంది కదా. సో మీరు ఎంత తింటున్నారో దానికి తగ్గ పని మీరు తప్పకుండా చేశారంటే అసలు ఒళ్ళే రాదండి. పూర్వకాలం ఆడవాళ్ళు ఎక్కడైనా కూర్చునే వాళ్ళండి ఒక ప్లేసుల్లో, ఎంత పనులు చేసేవాళ్ళు ఇంట్లో. ఈ రోజుల్లో వస్తూనే కూరలు దొరుకుతున్నాయి, రెడీమేడ్ కూరలు కట్ చేసి అమ్ముతున్నారు, లేదా కూరలు కర్రీ పాయింట్స్, ఇలా రకరకాలు. ఇది నేను ఎవరిని నొప్పించడానికి చెప్పలేదు, జనరల్గా చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.